వరంగల్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు అధ్వాన్నంగా మారాయి. మంత్రి ఎర్రబెల్లి విప్ దాస్యం వినయ్ వరద ప్రాంతాలు పర్యటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వర్షాలకు లోతట్టు ప్రాంతంలో పర్యటించాలని ఆదేశించారు. ఇంకోటి ఇక్కడ ఏమైపోయింది అంటే ఇదంతా చెరువే సార్. ఇది అద్భుతం. రైతులకు లాభం జరుగుతుంది. కానీ పట్టణాలలో కొంత రోడ్డు బ్లాక్ అయ్యి ఇబ్బందికరమైన పరిస్థితులు. పోయినసారి మొత్తం కూడా వరంగల్ పట్టణం లోపల మొత్తం నీళ్లు నిండి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు సహకారంతో నాలాలు కాలువలన్నీ కూడా రిపేర్ చేయడం జరిగింది. ఇంకా కొద్దిగా పనులు జరుగుతూనే ఉన్నాయి. కానీ అప్పుడంతా నష్టం జరగలేదు. అప్పటికంటే ఎక్కువ వర్షం పడ్డది. ఒక్కటేందంటే నాలాలని ఇల్లు కట్టడం, చెరువు శిఖంని ఇల్లు కట్టడం, వాటిని కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. వాళ్ళనైతే లేబట్టే పరిస్థితి లేదు. వాళ్ళు పేదవాళ్ళు. వాళ్ళని లేబడితే కూడా ఆ పేదవాళ్ళు బతుకుడు కష్టం. అది వెనకట కట్టారు. అప్పుడింత నాలాలలో చెరువు శిఖంలో కట్టడం వల్ల వరంగల్లో కానీ, హన్మకొండ కానీ, వర్ధనపేట ఏరియాకు సంబంధించిన దాంట్లో కానీ ఇవాళ వేన్మాంలోకి పోయినా ఉండేవి. ఆ వేన్మాంలో మొత్తం చెరువు శిఖంలో కట్టారు.